లాస్ట్ క్లాస్లో ఎక్కడ వరకు చెప్పామంటే dv ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ ఇంటూ సైన్ పై బై 1 ప్లస్ ఎప్సిలాన్ కాస్ పై హోల్ స్క్వేర్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఏం చేయాలంటే జాగ్రత్తగా చూడండి. సో dv ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ సైన్ పై ప్లస్ 1 ప్లస్ ఎప్సిలాన్ కాస్ పై హోల్ స్క్వేర్. సో ఈ du వాల్యూ ఈ dv వాల్యూ ఎందుకు కట్టామో ఒకసారి చూడండి. ఈక్వేషన్ 9ని ఒకసారి గమనించండి. ఈక్వేషన్ 9ని గమనించినట్లయితే ఏంటంటే p పై ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 2 pi. ఎందుకంటే ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు పై చేస్తున్నాం కాబట్టి 0 to 2 pi. ఇప్పుడు ఎప్సిలాన్ సైన్ పై అంటే ఎప్సిలాన్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ పై. ఈక్వేషన్ 9 చూడండి. du dvని మాత్రం అంత వేగంగా పట్టించుకోవద్దు. ఈక్వేషన్ 9 చూడండి. సో ఇప్పుడు ఎప్సిలాన్ స్క్వేర్ సైన్ స్క్వేర్ పై బై 1 ప్లస్ ఎప్సిలాన్ కాస్ పై హోల్ స్క్వేర్ ఇంటూ డి psi is equals to nr into h. సో ఇందు నుండి ఏంటి అవుతుందంటే p పై అవుతుంది 0 to 2 pi ఎప్సిలాన్ స్క్వేర్ సైన్ స్క్వేర్ పైని ఇలా రాయొచ్చు కదా. ఎప్సిలాన్ ఇంటూ సైన్ పై ఇంటూ ఎప్సిలాన్ ఇంటూ సైన్ పై బై 1 ప్లస్ ఎప్సిలాన్ కాస్ పై హోల్ స్క్వేర్ ఇంటూ డి psi ఈజ్ ఈక్వల్స్ టు nr ఇంటూ హెచ్ రాయొచ్చు కదా. సో ఇలా రాస్తాం. సో ఇప్పుడు ఏటవుతుంది అలా రాసిన తర్వాత p పై 0 to 2 pi p పై ఇంటూ 0 to 2 pi ఎప్సిలాన్ సైన్ పై అంటే ఏంటి u ఎప్సిలాన్ సైన్ పై బై 1 ప్లస్ ఎప్సిలాన్ కాస్ పై హోల్ స్క్వేర్ dv d psi is equals to nr into h. then equation number ఏంటంటాం 10. ఈక్వేషన్ నెంబర్ 10. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 10. సో ఈక్వేషన్ నెంబర్ 10 వచ్చింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈక్వేషన్ నెంబర్ 10 చూసుకున్నట్లయితే ఈక్వేషన్ నెంబర్ 10 ఒకసారి చూసుకున్నట్లయితే ఏటవుతుంది p పై ఇంటూ 0 to 2 pi into u into dv ఇంకేటవుతుంది u into dv d psi is equals to nr into h. సో ఇప్పుడు ఏటవుతుందంటే మనం దీన్ని ఈక్వేషన్ నెంబర్ 10 అయితే ఇంటిగ్రల్ ఆఫ్ udv సాల్వ్ చేయాలి. అది ఎలా చేస్తాం ఒకసారి చూడండి. మనకి ముందు udv సాల్వ్ చేయాలి ఇంటిగ్రల్. సో ఇది వేరేగా ఈక్వేషన్ నెంబర్ 10ని ఇలా ఉంచండి. ముందు 0 to 2 pi udv dpi. దీని ఫార్ములా ఏంటంటే u ఇంటిగ్రల్ ఫార్ములా కాబట్టి u ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ dv d psi మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏంటంటే u ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ u ఇంటూ dv d psi హోల్ d psi. ఇది ఫార్ములా. ఈ పార్ట్ ఫార్ములా ఏంటంటే ఇది. సో ఇప్పుడు 0 to 2 pi u ఇంటూ dv d psi ఈజ్ ఈక్వల్స్ టు u ఇంటూ డెరివేషన్కి ఇంటిగ్రేషన్కి పోతే v మాత్రమే మిగులుతుంది. లిమిట్స్ d 0 to 2 psi. ఓకే, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 2 pi ఇప్పుడు ఏటవుతుందంటే u ఉండిపోతుంది. ఇంటిగ్రల్ dకి ఇంటిగ్రల్కి పోతే v ఒకటే మిగులుతుంది, d psi అవుతుంది. సో దీని నుండి ఏంటంటే ఏం చెప్తామంటే 0 to 2 pi u dv d psi is equals u ఇంటూ v అంటే ఏంటి? v అంటే మనం ఏమనుకున్నాం, ఎప్సిలాన్ ఇంటూ v అంటే ఫార్ములా అదే కదా. ఎప్సిలాన్ ఇంటూ సైన్ పై బై 1 ప్లస్ ఎప్సిలాన్ కాస్ పై హోల్ స్క్వేర్ ఫార్ములా ఎందాక అనుకున్నాం కదా. u ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ ఇంటూ సైన్ పై v ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ ఇంటూ సైన్ పై
by 1 plus epsilon cos pi whole square కదా, అదే అనుకున్నాము. సో v అంటే v అంటే 1 by 1 plus epsilon cos pi whole square అనుకున్నాం. సో ఇప్పుడు ఏంటవుతుందంటే 1 by 1 వీకి బదులు 1 by 1 plus epsilon cos pi whole square, దీనికి లిమిట్స్ అప్లై అవుతాయి. 0 to 2 pi minus integral of 0 to 2 pi u into v అంటే 1 by 1 plus epsilon cos pi whole square d psi. తర్వాత ఇంకేంటి 0 to 2 pi u అంటే ఎందుకు అనుకున్నాం కదా, ఎప్సిలాన్ సైన్ పై, అదే ఎప్సిలాన్ సైన్ పై dv అంటే ఎందుకు అనుకున్నాం. సో u dv d psi is equals to u into ఇది ఫార్ములా అనమాట. u into ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫార్ములా ఎందుకు కట్టామంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయడానికి. సో దీని ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ u dv ఫార్ములా. సో u into ఇప్పుడు ఏంటంటే దీనికి ఇంటిగ్రేషన్ మొత్తం చేసి ఈ లిమిట్ వేస్తే దాని వాల్యూ 0 మైనస్ ఇప్పుడు ఏంటవుతుందంటే 0 to 2 pi ఇంకా ఏం మిగిలిందంటే 0 to 2 pi మిగిలింది. సో దాన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే మనం జాగ్రత్తగా రాసుకుంటాం. సో ఇప్పుడు అలా రాసుకుంటే ఏటవుతుంది అనేది కూడా చూడాలి. సో ఇప్పుడు ఏటవుతుందంటే p పై, సో దీని వాల్యూ u into u అంటే ఏంటి, ఎప్సిలాన్ సైన్ పై బై 1 ప్లస్ ఎప్సిలాన్ కాస్ పై హోల్ స్క్వేర్ ఇంటూ డి సై. సో ఇందు నుండి ఏంటి వస్తుందంటే 0 to 2 by u dv d pi is equals to u into 0 to 2 pi epsilon into sin pi by 1 plus epsilon cos pi whole square d pi వస్తుంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 11 అంటాం. ఈక్వేషన్ నెంబర్ 11. ఈ 11th ఈక్వేషన్ ఏం చేస్తామంటే ఈక్వేషన్ 10లో పెడదాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 11 ఇన్ ఈక్వేషన్ 10. we have అప్డేట్ అవుతుందంటే p pi into udv ఇంటిగ్రల్ ఫార్మ్ ఎంత, మైనస్ 0 to 2 by epsilon sin pi by 1 plus epsilon cos pi whole square d pi is equals to ఓకేనా nr into h వస్తుంది, nr into h. సో ఇప్పుడు ఏంటవుతుందంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 12. అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 12 11th ఈక్వేషన్ని 10th ఈక్వేషన్లో పెట్టాం. 11th ఈక్వేషన్ని 10th ఈక్వేషన్లో పెట్టాం. సో 12th ఈక్వేషన్ వచ్చింది. సో ఇప్పుడు 12th ఈక్వేషన్ వచ్చింది. 12th ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుందంటే 10th ఈక్వేషన్లో పెట్టామా, డైరెక్ట్గా దాని వాల్యూ p పై ఇంటూ 12th ఈక్వేషన్ నుండి కంటిన్యూ p పై ఇంటూ అక్కడ లోపల ఇంటిగ్రల్ వాల్యూ 2 pi by 1 మైనస్ ఎప్సిలాన్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 మైనస్ 2 pi. ఇది డైరెక్ట్గా వేస్తాం ఫార్ములా ఈ ఇంటిగ్రల్ వాల్యూ. ఓకేనా, ఈ ఇంటిగ్రల్ లోపల కనిపిస్తున్నటువంటి ఇంటిగ్రల్ని సాల్వ్ చేస్తే చాలా పెద్ద ఇంటిగ్రల్ వస్తుంది. 12th ఈక్వేషన్లో ఈ ఇంటిగ్రల్ని సాల్వ్ చేస్తే చాలా పెద్ద వాల్యూ వస్తుంది. దాన్ని డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే 2 pi by 1 minus epsilon whole square into whole power 1/2 minus 2 pi is equals to nr into h చేస్తాం. సో అందు నుండి ఏటవుతుందంటే 2 pi into p pi by 1 minus epsilon square whole power 1/2 minus ఏటవుతుంది 2 pi into p pi is equals to nr into h. సో ఇప్పుడు ఏటవుతుందంటే జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనకి p పై వాల్యూ తెలుసు కదా. p పై వాల్యూ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ p పై ఈజ్ ఈక్వల్స్ టు nr into h. మనకి యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఓకే
azimuthal angular momentum of the electron in an elliptical orbit. Azimuthal angular momentum of an electron in an elliptical orbit. P pi is equals to n pi into h by 2 pi. P pi is equals to n pi into h by 2 pi అని ఈక్వేషన్ 1 అని తెలుసు కదా. సో ఈక్వేషన్ వాల్యూ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 1 p pi is equals to n pi into h by 2 pi. ఈ వాల్యూ ఇందులో వేస్తాం. సో 2 pi by 1 minus epsilon whole square 1 by 2 p by value n pi into h by 2 pi minus 2 pi into p pi value n pi into h by 2 pi is equals to nr into h. ఇది ఫ్రమ్ ఈక్వేషన్ 1 అన్నమాట. ఈక్వేషన్ 1 ఉంది. సో ఇప్పుడు ఏంటవుతుందంటే 2 pi క్యాన్సిల్ అవుతుంది. n pi into h by 1 minus epsilon square over 1 by 2 minus 2 pi కి క్యాన్సిల్ అవుతుంది. n pi into h ఓకే 2 pi క్యాన్సిల్ అవుతుంది కాబట్టి nr into h. ఇందులో నుండి మనం ఏం చేస్తామంటే మనం హెచ్ని కామన్ తీస్తే n pi by 1 minus epsilon whole square 1 by 2 ఓకే n pi is equals to nr into h వస్తుంది. సో ఇప్పుడు ఏంటవుతుందంటే nr into h అవుతున్నప్పుడు హెచ్కి క్యాన్సిల్ చేస్తాం. హెచ్కి క్యాన్సిల్ చేస్తాం. క్యాన్సిల్ చేస్తే మనకి ఏంటవుతుందంటే n pi 1 minus epsilon square 1 by 2 is equals to n pi plus nr అవుతుంది. మనకు తెలుసు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n is equals to nr plus n pi అంటారని చెప్పాం ముందు క్లాసుల్లో. సో ఏంటవుతుందంటే n pi ఓకే ఇప్పుడు ఏంటవుతుందంటే n pi by 1 minus epsilon whole square 1 by 2 n pi plus n ఆర్ని ఏంటంటారంటే n అంటారు. సో ఇందు నుండి ఏంటవుతుందంటే n pi by n is equals to 1 minus epsilon whole square 1 by 2. సో ఇప్పుడు ఏంటవుతుందంటే n pi by n is equals to root over 1 minus epsilon square అని కూడా రాయొచ్చు. whole power 1 by 2 అంటే root over అని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏంటవుతుందంటే n pi whole square by n square is equals to 1 minus epsilon స్క్వేర్కి రూట్కి పోతుంది. సో ఇది చివరిగా మనకి సామర్ఫీల్డ్ ఈక్వేషన్స్ నుండి మన యాంగులర్ మొమెంటమ్స్ నుండి కట్టిన ఈక్వేషన్ ఫైనల్ ఈక్వేషన్. ఇది ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది కూడా ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత ఇంకేం చెప్తుందంటే ప్రతి ఎలక్ట్రాన్ కూడా ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరగాలి అంటే న్యూక్లియస్ చుట్టూ ఈ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా క్లియర్గా ఎలా చెప్తారంటే ప్రతి ఎలక్ట్రాన్ కూడా ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుంది అని సామర్ఫీల్డ్ చెప్పాడు. అలా తిరగాలంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఓకేనా? ఇది ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇందాక వచ్చింది, దానికి ఇది కొంత బలాన్ని చేకూరుస్తుంది ఈక్వేషన్. ఇది ఒక సూటేబుల్ నెససరీ కండిషన్ అన్నమాట. ఇది సాటిస్ఫై అయితేనే ఆ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ ఆ ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుంది అని మనం చెప్పాలి. ఈ కండిషన్ ఒక ఎలక్ట్రాన్ తిరుగుతున్నప్పుడు న్యూక్లియస్ చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్లో ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే మనకి ఆ ఎలక్ట్రాన్ అనేది ఏటవుతుందంటే ఒక ఈక్వేషన్ ఆఫ్ కానిక్లో తిరుగుతుంది అని అర్థం. ఓకేనా? ఆ ఎలక్ట్రాన్ ఈ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్లో తిరుగుతుందని అర్థం. ఈ కండిషన్ ఆ ఎలక్ట్రాన్ సాటిస్ఫై చేస్తే న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు అది ఈ ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుందని అర్థం. ఎందుకంటే ఇది ఈక్వేషన్ ఆఫ్ కానిక్ అని చెప్పాం కదా. ఓకే, ఈ విధంగా ఈ ఈక్వేషన్ని n pi whole square by n square is equals to b square by a square అని చివరికి రాస్తాం. అయితే b square by a square అంటే ఏంటంటే దీన్ని 1 minus epsilon square b square అని రాస్తాం. ఓకే, ఈ ఈక్వేషన్ని ఇలా రాస్తాం. ఆ విధంగా దీన్ని ఈక్వేషన్ నెంబర్ 13 అంటాం. ద ఈక్వేషన్ 13
The equation 13 represents necessary condition for electron to move in elliptical orbit around nucleus. Then that equation of orbit is equation of, then finally that equation of orbit becomes equation 5. That equation of orbit is equation number 5 అని అర్థం. ఇది కండిషన్ సాటిస్ఫై చేస్తేనే ఆ ఎలక్ట్రాన్ ఈ ఈక్వేషన్ 5 రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎలిప్స్ ఆర్బిట్లో తిరుగుతుందని అర్థం. ఓకే.